ప్రైజ్లో ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని అయితే నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ సమయాన్ని వ్యర్థపరుస్తుంటారు. అలాగే బూతులు మాట్లాడుతుంటారు అన్నమాట. బూతుల్ని కంట్రోల్ చేసుకోలేరు. అలాంటి వారి కొరకు మనము ఈ ఉదయకాలం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి సహాయం చేసి బూతులు మాట్లాడకుండా పరిశుద్ధమైన మాటలు మాట్లాడలాగున దేవుడు వారి నోటిని ముట్టి కార్యం చేసేలాగా మనము ప్రార్థన చేద్దాం. రెండు తలలోంచని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం మీరు ఇచ్చిన ఈ ప్రార్థన అంశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ప్రభా, చాలామంది బూతులు మాట్లాడుతూ ఉంటారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాటిని కంట్రోల్ చేసుకోలేరు. అలాంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. దయవంచి వారిని నడినెత్తి మొదలకు నరికాల వరకు మీ పరిశుద్ధ గాయపడిన హస్తంతో మీరు ముట్టండి. వారి నోటిని మీరు ముట్టి దేవ మీ మాటలు వారి నోటను ఉంచండి. వారి నోట వారి హృదయం ముందు ఉన్న ఆ చెడు మాటలను దూరపరచుతండి. బూతులు మాట్లాడకుండా వారి నోటిని వారు కంట్రోల్ చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. దయచూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చెడు మాటలు వారి హృదయంలో పుట్టకుండా, వారి ఆలోచనలో పుట్టకుండా సహాయం చేయండి. మీ మాటలు వారి హృదయాల్లో పుట్టులాగా సహాయం చేయండి. దేవ కృపను అందించి కనుకరించి బూతులు మాట్లాడకుండా నేను ప్రభా పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ, దేవా దీవెనకరమైన మాటలు మాట్లాడుతూ, ఆశీర్వాద వచనములు మాట్లాడుతూ, దేవా మీకు అనుకూల వచ్చిన వారు మాట్లాడడానికి పలకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, వారి నోటిని పరిశుద్ధపరచమని, వారి హృదయాన్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ, సహాయం చేయమని, తోడునమని, దయచూపమని, వారు కూడా ఆలోచించి నేను ఇంకా ఇలా మాట్లాడకూడదు, మంచిది కాదు అని వారు కూడా ఆలోచించుకొని మీకు మహిమార్థమై జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.